కావాలని ఆయన అడుగుతారా లేదా? నాయన లడ్డు కావాలా? అట్లా ఒక లడ్డు దొరికింది ముగ్గురికి. సార్ ముగ్గురికి ఎవరు తినాలని చెప్పి వాళ్ళు వాదనలు అనుకుంటారు. వాదనలు అనుకున్న తర్వాత అరే కాదు రేపు మార్నింగ్ తిందాంలే అని చెప్పి అనుకుంటారు. అనుకున్న తర్వాత లడ్డు ఏం చేస్తారు అనుకుంటే దేవుని దగ్గర పెడతారు, పడుకుంటారు. పడుకున్న తర్వాత మార్నింగ్ లేస్తారు. లేచిన తర్వాత అడుగుతారు. ఫస్ట్ ఒక ఆయన లేచిన తర్వాత నాకు దేవుడు పూజ చేసి స్నానం చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత తినేయమన్నాడు అనుకో చెప్పి అంటాడు. సూపర్, బాగుంది. రెండో వాడికి అడగనంటే రెండో వాడికి అడుగుతారు నీకేమన్నాడు, నీకేం కళ వచ్చింది రాత్రి అనుకోనంటే ఆయన ఏమంటాడంటే నేను దేవుని గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత తినమని అనుకుని అంటాడు అనమాట. మూడో వాళ్ళకి అడుగుతాడు నీకే కళ వచ్చిందంటే రాత్రి ఎందుకు రాని పడుకుంటా ఫస్ట్ తినేసి పడుకో అనుకుని దేవుడు చెప్పాడు, అందుకే తినేసిన నైట్. ఇప్పుడు ఆలోచిస్తే ఆశాభంగం, అర్థమైందా? ఆలోచించుకొని కూర్చుంటే ఏం జరగదు. పని చేస్తే అవుతుంది. పని ఏంటి? ముందు తినేసినాడు, వెళ్ళి ఫస్ట్ తినేసినాడు, ముందు ఎందుకు రాడు పడుకుంటే తినేసే. అట్లా మీరు ఫస్ట్ ఆలోచించకండి, ఎక్కువ పని చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వెస్ట్ డిస్ట్రిక్ట్ అందరూ కూడా శుభాకాంక్షలు నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆ కంపెనీని ఏమంటామంటే నా భూతో నా భవిష్యత్. ఆ కంపెనీకి మనము ఏం చెప్తాం అనుకున్నాంటే మార్వెలస్. సో మనం ఇప్పుడు సార్ప్ ఒక కంపెనీ ఉంది, మీకు సార్ప్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, అవునా కదా? 100 సంవత్సరాల కంటే ఎక్కువ పూర్తి చేసుకుంటే అవి మీకు ఏమంటుంది అంటే లెగసీ అంటారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అలా ఉండదు. ఎందుకంటే ఒక 5-10 సంవత్సరాలు నిలబడ్డాయంటే గొప్ప కంపెనీలు అన్నట్టు లెక్క. కానీ 1900 మన దగ్గర ఏంటంటే 1937 నుంచి మన ప్రపంచంలో స్టార్ట్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మన ఇండియాలో వచ్చేసరికి 1996లో స్టార్ట్ అయింది మన దగ్గర. 1996లో 2004 నుంచి ఈరోజు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీల లిస్టులో 7000 కంపెనీలు రిజిస్ట్రేషన్ అయితే అందులో 2 కంపెనీలు నిలబడతాయి. 2 కంపెనీలే, మిగతా కంపెనీ నిలబడవు. అంటే వేరే ఏ కంపెనీ ఏ కేటగిరీ అయినా. కానీ ఈరోజు వెస్టీజ్ 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనుకోనంటే నా భూతో నా భవిష్యత్. మీకు ఈ విషయము మీకు అర్థం చేసుకోవాలంటే చూడండి. ఒకప్పుడు రైనల్స్ పెన్ బాగుందా లేదా? ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారా? నోకియా ఫోన్ వాడుతున్నారా? ఎందుకు? అప్డేట్ కాక. ఒకప్పుడు సరీసృపాలు ఏముండేవి? డైనోసార్స్ ఉండేవి. ఇప్పుడు ఎందుకు లేవు? మార్పుని అంగీకరించలేదు. అర్థమైందా? మార్పుని అంగీకరించలేదు. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనము మారితే తప్ప ఈ బిజినెస్ లో ఏమీ రాదు. మార్పు గెలుపుకి తీర్పు. అర్థమైందా? మీరు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ లో మేడం అన్నాడు కదా, నో అనే అలవాటుకి మీరు నో అనాలి. ఇప్పుడు ఒక అమ్మాయి నో అన్నది అనుకో, మళ్ళీ వెళ్ళి చెప్తామా లేదా? చెప్పమా? నువ్వు చెప్పలేదనుకుంటే నీకు అమ్మాయి ఎప్పటికీ రాదు. యాక్చువల్గా అమ్మాయి ఇష్టం ఉన్నా కూడా నో అని చెప్తుంది. తెలుసా? మీకు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళండి, అమ్మాయి మీకు లవ్ చేస్తున్నప్పుడు కూడా ఐ లవ్ యూ అనుకో చెప్పండి, నోయే చెప్తుంది. ఎందుకు? వీడి ఇగో టచ్ చేద్దాం, వీడు మన దగ్గర తిరుగుతాడా లేదా, వీడు మన మాట వింటాడా లేదా, నో అనే చెప్తారు. అట్లా ఒక 5-10 సార్లు నో వింటేనే మీకు ఒక లవర్ మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వేరే, అప్పుడు లవ్ వేరు, ఇప్పుడు లవ్ వేరు, ఇప్పుడు డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇదంతా సోషల్ లివింగ్ అవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి కాకుండానే సోషల్ లివింగ్ అవన్నీ ఉంటున్నారు. ఆ కేటగిరీలోకి వచ్చేసిన. అప్పుడు నేను చెప్తున్నా, అంటే 1990s 2010 వరకు, అంటే ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఈ స్క్రీన్ ఫోన్ రాక ముందు వరకు నేను చెప్పింది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ లడ్డు ఏదైతే మీకు చెప్పానో, లడ్డు తొందరగా తినేసాలని చెప్పి ఆ లడ్డు గురించి చెప్పడానికి నేను మీకు చెప్తున్నాను. లైట్స్ ఆపేసి పీపీటీ వేయండి. 4 నెలలు 5 to 16%. చాలా మంది ఏంటి సార్ మేము 5-16% బిలో ఉంటున్నాం కానీ మాకు ఏం ఆఫర్ ఉందనుకుని చాలా మంది అడగడం వల్ల మేము కంపెనీకి అడిగితే 5 to 16% అనేది ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్లో 4 నెలల్లో 1400 పీవీ చేయాలి. ఎంత? 1400 పీవీ చేయొచ్చా?
చేయొచ్చా? 4 నెలల్లో. అంటే మనకు 1600 పీవీ అనేది ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ కాకుండా తీసుకోవాలి. 1600 పీవీ అంటే మనము 100 పీవీ తీసారనుకోండి, ఆ 100 పీవీ అనేది అందులో అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో తీసేసి మిగతా పీవీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లా 1600 పీవీ కావాలి. 4 నెలల 1600 అంటే ఎవ్రీ మంత్ 400 పీవీ టీం నుంచి రావాలి. అర్థమవుతుందా? 400 పీవీ సెల్ఫ్గా మనకి జాయినింగ్స్ నుంచి మనకి రావాలి. ఇక్కడ 1400 ప్లస్ 1600 ఎంత 3000 పీవీ రావాలి. అర్థమవుతుందా? సో వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే వెస్ట్లిన్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో అది ఎక్స్పర్ట్స్ నుంచి ఇస్తారు. అర్థమవుతుందా? ఇది కొద్దిగా పెద్ద చేయండి, దాన్ని కొద్దిగా పెద్ద చేయండి. సో ఇక్కడ చూడండి, వెస్ట్లిన్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అండ్ బ్యూటీ అండ్ వెల్నెస్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఉంటుంది. మంచిగా అందంగా తయారు కావాలంటే మనం బ్యూటీ ట్రైనింగ్ కావాలా లేదా? నేను కూడా మా మేడం చూసి 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 నేనే బాగా తయారవుతున్నా, మంచి తయారవుతున్నా. మా పిల్లలు అంటుండ్రు, డాడీ నువ్వు అస్సలు మామూలు తయారవ్వదు డాడీ, మమ్మీ కంటే అందంగా ఉన్నావు అంటుండ్రు వాళ్ళు. అట్లా ఉండాలా లేదా? ఉండాలా? నేను రోజు ఎండలో 2 గంటల సేపు రన్నింగ్ చేస్తాను నేను. మరి కరెక్ట్గా తయారవ్వాలా లేదా? అవ్వాలా? మరి ఇంత తెల్లగా ఎందుకున్నా అనుకోవచ్చు. సార్ మీ దగ్గర బెంచ్ ఉంది, బ్రీజా ఉంది, ఎక్కడున్నా ఫ్లైట్లు ఎక్కుతారు దిగుతారు అనుకుని అనుకోవచ్చేమో. నీకు రోజు 2 గంటలు బాడీని నొప్పి తట్టుకోవడం ఎట్లా, బాడీకి నేను ట్రైనింగ్ ఇస్తా. అర్థమవుతుందా? పురుషోత్తం దాస్కి ఎందుకు ఈరోజు 2,40,00,000 సంవత్సర ఆదాయం వస్తుంది అనుకున్నాను. నొప్పిని నేను ఎప్పుడు కూడా బాడీకి తట్టుకునేటట్లు ట్రైనింగ్, జాగింగ్ లేదంటే రన్నింగ్, జాగింగ్ లేదనుకోండి వాకింగ్ లేదనుకోండి స్విమ్మింగ్, ఏదో ఒకటి చేస్తాం. నొప్పి తట్టుకోవడం అనేది బాడీకి తయారు చేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా చూడండి, నేను ఏమవుతుందంటే సెల్ఫ్ పర్చేస్ 1400 పీవీ ఉండాలి ఎక్సెప్ట్ అగ్రి, 1600 పీవీ జాయినింగ్స్ 4 నెలల్లో. ఇవి 2 కలిపి 3000 పాయింట్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకు కంపెనీ 3 days 2 nights ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఎక్కడ ఆగ్రా లేదా జిమ్ కార్బెట్ అంటే ఛత్తీస్గఢ్లో ఉంటుంది. చాలా వండర్ఫుల్ ఏరియా, చాలా బాగుంటుంది. మన ఇండియాలో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అనమాట. అక్కడ పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ చేసుకోవచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా బాగా చేసుకోవచ్చు. మన విన్నింగ్ టీం కూడా మాకు ఇచ్చింది, అనుకోకుండా అది పోస్ట్పోన్ అయింది మాకు. జిమ్ కార్బెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంటుంది. మీరు చూసినారంటే అరే అక్కడి నుంచి ఇడిచిపెట్టను కూడా ఇడిచిపెట్టరు, కానీ 3 రోజులు ఉండొచ్చు అక్కడ ఫ్రీగా. 3 days and 2 nights ఉంటుంది. మనకి గాలా డిన్నర్ విత్ మేనేజ్మెంట్ ఉంటుంది, సర్టిఫికేషన్ కంప్లీషన్ ఉంటుంది, అలాగే మనకు ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత డైట్ ప్లాన్ గురించి ఉంటుంది, అండ్ నెక్స్ట్ సిఎన్స్ అండ్ మంత్లీ రీపర్చేస్ బెనిఫిట్స్ కూడా దీంట్లో వస్తాయి. సో 5 to 16% ఎంతమంది నాకు చేతులు లేపండి. వీళ్ళందరూ అర్హులే, వీళ్ళందరూ కూడా. ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.